సెంటిమెంట్ ని బ్రేక్ చేసేసాడు బ్రో. మన ఎన్టీఆర్ అనేది ఈరోజు చూసుకున్నట్లయితే సెంటిమెంట్ ని బ్రేక్ చేసి పడేశాడంటే ఏ సెంటిమెంట్ అంటే మన రాజమౌళి సెంటిమెంట్. ఈ సెంటిమెంట్ ఎప్పటి నుంచి ఇంచుమించు 23 ఇయర్స్ నుంచి ఏకేస్తుంది భయ్యా, ఏకేస్తుంది. ఎప్పటి నుంచి మన మొదలైందంటే మన ఎన్టీఆర్ మూవీ నుంచే మొదలైంది. ఈ రోజు మన ఎన్టీఆర్ అన్నే బ్రేక్ చేశాడు. అర్థం కాలేదా? అప్పుడెప్పుడో 'నువ్వొస్తావని' సినిమా తీసినట్టున్నాడు మన ఎన్టీఆర్ అన్న. స్టార్టింగ్ రాజమౌళి గారి స్టార్టింగ్ సినిమా అది కూడా మన ఎన్టీఆర్ గారితో తీయడం జరిగింది. ఆ నెక్స్ట్ మూవీయే ఫ్లాప్ అయిపోయిందనమాట. ఆ తర్వాత చూసుకున్నట్లయితే 'సింహాద్రి' తీశారు. ఆ నెక్స్ట్ మూవీయే ఫ్లాప్ అయిపోయిందనమాట. ఆ నెక్స్ట్ మూవీ 'యమదొంగ'. ఆ తర్వాత మూవీ ఫ్లాప్ అయిపోయిందనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే 'త్రిబుల్ ఆర్' తర్వాత మన ఆయన 'రామ్ చరణ్' గారి మూవీ ఫ్లాప్ అయిపోయింది. అది ఎందులోనంటే 'ఆచార్య' మూవీలో నటించారు. ఆల్రెడీ అది ఫ్లాప్ అయిపోయింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మన ఎన్టీఆర్ అన్న 'త్రిబుల్ ఆర్' తర్వాత వస్తున్న మూవీగా మన 'దేవర' నిలిచింది. ఎందుకు ఒక సింగిల్ క్యారెక్టర్ లో వచ్చి సింగిల్ హీరోగా వచ్చి మన ఎన్టీఆర్ అన్న 6 సంవత్సరాలు అయిపోతున్నాను. ఒక సింగిల్ తెరలో మన ఎన్టీఆర్ అన్న సింగిల్ గా చూసి 6 సంవత్సరాలు అయిపోతున్న ప్రతి ఒక్క ఫ్యాన్స్ కి కూడా ఎందుకు ఇలా జరుగుతుందని చిన్న బాధ ఉంటది. ఏ హీరో కూడా ఇన్ని సంవత్సరాలు అయితే వెయిట్ చేయలేదు. ఒక్క తారక్ అన్న అభిమానులు మాత్రమే ఇంతలా వెయిట్ చేశారు, ఇంతలా బాధపడ్డారు. మరి అలాంటి మూవీని ఇప్పుడు వచ్చేస్తే ఫ్లాప్ చేస్తారా? కంటెంట్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అమాంతం లేసింది. సెకండ్ హాఫ్ అలా కొద్దిగా అలా నడిచింది. లాస్ట్ లో ట్విస్ట్ అదిరిపోయింది. కాకపోతే సీక్వెల్ ఏం ప్లాన్ చేశారనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఆ మూవీకి సీక్వెల్ వస్తుందంటే దానికి బడ్జెట్ ఇప్పుడు ఫస్ట్ హాఫ్ ఏ విధంగా ఉందో దానికి డబల్ ఎక్స్ట్రాగా పెట్టడానికి చూస్తారు ఎవరైనా సరే. దానిగా తగ్గించడానికి అయితే చూడరు కదా. ఇప్పుడు చూసుకున్నట్లయితే మన కలెక్షన్ పరంగా చూసుకున్నట్లయితే మొత్తం మీద ఫస్ట్ డే 140 క్రోస్ అయితే కలెక్షన్ చేసింది. ఇంకా చూసుకున్నట్లయితే మొత్తం పెట్టుబడి ఎంత పెట్టారు? 300 కోట్లు పెట్టుబడి అయితే పెట్టారు. ఇంకా రావాల్సి ఉంది 160 క్రోస్. 160 కోట్లు అయితే ఇంకా రావాల్సి ఉంది. ఖచ్చితంగా మొదటి రోజే 140 కోట్లు వచ్చేసింది అంటే ఇక మూవీ టీమే అఫీషియల్ గా చెప్పేసింది. 140 కోట్లు వచ్చింది అంటే ఖచ్చితంగా సక్సెస్ మీట్ అయితే పెట్టుకుంది. ఖచ్చితంగా మిగిలిన రోజులు కూడా ఈ 160 క్రోస్ ని కూడా క్రాస్ చేసుకొని వెళ్ళిపోతుంది అని అయితే చెప్తున్నారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మన తారక్ అన్న సెంటిమెంట్ బ్రేక్ చేశారు. అదే విధంగా ఆచార్య తర్వాత మన కొరటాల శివ గారిని చాలా 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 దారుణంగా అయితే విమర్శించారనమాట. ఆ విమర్శలు మొత్తానికి ఇదిరా కొరటాల శివ అంటే ఎంత కష్టపడి రాసుకొని ఉంటే ఇలాంటి కథ తీస్తాడు. ఇలాంటి కథ మన ముందుకు తీసుకువస్తాడు. బబ్బబ్బబ్బా! ఇక్కడ అదే మన పూజ ఉంది కదా! ఆయుధ పూజ సాంగ్ దగ్గర అయితే పూనకాలు వస్తాయన్న ఒక్కొక్కరికి. సాంగ్ వింటున్నప్పుడైతే నాకైతే గూస్ బాంబ్స్ వచ్చాయి తెలుసా? మీకు కూడా ఆ లాస్ట్ ట్విస్ట్ వింటున్నప్పుడు, ఆ సాంగ్ వింటున్నప్పుడు, అదే విధంగా మన ఫస్ట్ హాఫ్ ఫైట్స్ చూస్తున్నప్పుడైతే మాటలు రావు. అంత మూవీలొచ్చేస్తున్నాయి. అంత సూపర్‌గా ఉంటదనమాట. అనిరుద్ కొట్టాడు భయ్యా! అలా 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 ఎళ్ళిపోయిందంటే వేరే లెవెల్‌లో నిజంగా చాలా 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 బాగా ఉంది సినిమా అయితే మీరు ఒక్కసారి వెళ్లి చూడండి. మరి నువ్వు ఆ విధంగా కదా నేను మరి అంత పొగడను భయ్యా. ఎందుకంటే పర్వాలేదు. ఎందుకంటే కొద్దిగా అటు ఇటు ఉన్నా సరే చాలా మంది నెగెటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. దాని గురించి కూడా నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను. ఒకసారి చూడొచ్చు. సినిమానైతే ఇదే మన కొరటాల శివ గారి తాలూకా అయ్యుండొచ్చు. లేదా మన ఎన్టీఆర్ గారి తాలూకా అయ్యుండొచ్చు. అభిమానిస్ అయ్యుండొచ్చు. ఖచ్చితంగా ఒకసారి వెళ్లి చూడొచ్చు. ఎందుకంటే మరి ఆళ్ళు పెట్టుకున్న నమ్మకం అలాంటిది. అర్థమవుతుందా? ఒకసారి చూడొచ్చు. ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు సినిమా. ఖచ్చితంగా ఒకసారి చూసినా సరే మీకు అమాంతం గూస్ బంప్స్ లేస్తే ఇందులో నేనైతే పక్కా గ్యారంటీ ఇవ్వగలను. మీరు గనక ఇంకా మన సినిమా చూడకపోతే ఒకసారి వెళ్లి చూడండి. మిగిలిన రోజు బ్లాక్ బస్టర్ కొట్టి మన రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేస్తదని నేను పక్కాగా 100% గ్యారంటీ ఇవ్వగలను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. థాంక్ యూ.